రేవంత్ రెడ్డి గారు అనగానే ఒకటే మాట్లాడతారు, కేవలం మాటలే తప్ప చేతలు అయితే ఎక్కడ లేవు. వారి టాలెంట్ అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, వారికి ఉన్నటువంటి టాలెంట్ దేంట్లో ఉందనే విషయం. అవసరం వచ్చినప్పుడల్లా మోదీ గారిని ఎప్పుడైతే వాళ్లకు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణలో పుంజుకుంటున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని మోదీ గారిని నోటికొచ్చినట్టు తిడతారు, నోటికొచ్చినటువంటి భాష మాట్లాడతారు. మళ్ళీ పక్క మేము పోతాం అడుగుతామని మళ్ళీ పక్క మాట్లాడతారు అభివృద్ధి విషయంలో. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే ఇది అభివృద్ధే లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒక పక్క మెచ్చుకుంటారు, ఒక పక్క తిడతారు. తెలంగాణకి ఏమి ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమి ఇస్తలేదు అని ఒక దుష్ప్రచారాన్ని ఒక పక్క చేస్తారు. మళ్ళీ ఒక పక్కనేమో ఢిల్లీకి పోయి మాకు ఈ ఫండ్స్ కావాలి, ఆ ఫండ్స్ కావాలి, ఈ పథకాలు కావాలి, ఆ పథకాలు కావాలని ఒక పక్క రిప్రజెంటేషన్లు ఇస్తారు. ఈరోజు రోడ్లు కానీ, రైల్వే మార్గాలు కానీ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కానీ, మున్సిపాలిటీల అభివృద్ధి కానీ, తాగునీటి పరిస్థితుల అభివృద్ధి కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతూ ఉంది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వంలో ఆనాటి కొత్త రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళినప్పుడు కానీ, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఈ కొత్త రాష్ట్రానికి ప్రజల యొక్క అభివృద్ధికి ఆశించి ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇస్తుంటే భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే శక్తి లేక ఈరోజు ప్రజల లోపల పూర్తి విశ్వాసాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఎక్కడ పోయినా, ఏ గ్రామానికి వెళ్ళినా అరే ఇంత తొందరగా ప్రజల లోపల ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ఎప్పుడు చూడలేనటువంటి మాటలు మనం వింటాం. దాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మేం ప్రత్యామ్నాయమని భావించేటటువంటి బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా లోపల లోపాయికారి ఒప్పందాలతోన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ